తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బీజేపీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు. ఇవాళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైసా కూడా ఇవ్వలే. ఏ మొహం పెట్టుకొని 12 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, మెట్రో రైలు 2వ విడత ఇవ్వకుండా, మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా, రీజనల్ రింగ్ రోడ్డును కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైనా మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చే అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రం ఏందో, పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్ల బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎన్నికల సందర్భంగా మా పొన్నం ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. మెట్రో రైలు 2వ విడత నిధులు, మూసి ప్రక్షాళనను నిధులు ఇవ్వకుండా ఓట్లు అడగడానికి ఎందుకు వచ్చారని నిలదీశారు. ఇక 8 పార్లమెంట్ సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారని సెటైర్లు వేశారు. అటు బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. గజ్వేల్లో ప్రచారం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణను సాధించింది కేసీఆర్. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకునివి రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా
అంతకంటే పరుష పదజాలంతో బూతులతో సమాధానం చెప్పగలం. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన స్టైల్లో కరీంనగర్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వెంటనే కేంద్రం నుంచి 500 కోట్ల నిధులను తీసుకొస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. నేను చెప్తున్నాక మీరు కాబట్టి మాయమాటలు నమ్మకండి, మోసపూరితమైన మాటలు నమ్మకండి. నేను కేంద్ర మంత్రిని, నాకు ఢిల్లీలో మంత్రులందరూ తెలుసు, మీకు నిధులు ఇస్తా. నేను చెప్తున్నాక మీరు గెలిపించినాక ఈడ పైప్ లైన్ నేను వేయిస్తా, వాటర్ పైప్ లైన్ వేస్తా, జిమ్ కట్టిస్తా, కమ్యూనిటాలు కట్టిస్తా, మీకు జాగాలు ఉంటే గుడి కూడా కట్టిస్తా. మా అమ్మవారి గుడి తెలుసు కదా, వచ్చారా గుడికి వచ్చిర్రా నేను అమ్మవారి భక్తుని. నేను అబద్ధాలు ఆడక మోసం చేయక, నేను ఏదో నాకు కుల్ల మాడతా, నేను లోపల ఏదో పెట్టుకొని మాట్లాడా. మీరు కూడా కుల్ల ఉండాలి, నాకు మోసం చేయద్దక్క. ఇలా ఒక్కసారి పైసలు తీసుకొని ఓటేస్తే 5 సంవత్సరాలు నరకం చూస్తారక్క. మీరు ఆ నరకం చూడకండి. ఇలా ట్యాక్సులు పెంచితే మళ్ళీ మన నంది వచ్చి జెండా పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ట్యాక్స్ పెంచరు, తీసేని కొడవేయాలి, మళ్ళీ లాఠీ దెబ్బలు తినాలి. మీరు మాత్రం ఓటు ఆటేస్తారు. మీ ఏరియాలో ఎవరికైనా ఒక గుంట భూమి ఇచ్చారా? ఎవరైనా ఇండ్లు ఇచ్చిర్రా? ఇండ్లు మరి 2,40,000 ఇల్లు మేము ఇస్తే మోడీ గారు ఇచ్చే, మరి ఏడవా ఇండ్లు? ఏడుకా ఇండ్లు చెప్పు నాకు. అడిగారా? వస్తారు, చప్పట్లు కొడతారు, టీ అంటారు, పోతారు కదా, ఓట్లేస్తారు. మరి కాంగ్రెస్ వాళ్ళు తరుగుర్రి.